మిత్రులకు నమస్కారం. మిత్రులారా, టి శివకుమార్, తిరువీధుల శివకుమార్, ఆయన ఒక్కొక్కసారి మహామేధావిలా కనిపిస్తారు, మరొక్కసారి పులకాలా కనిపిస్తారు. అసలు లలిత్ కుమార్ గారు ఏమన్నారు, దానిని టిఎస్ కుమార్ గారు ఏమర్థం చేసుకున్నారు, దాని మీద ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూడండి. క్రైస్తవులు హోలీ ల్యాండ్స్, అదే జెరూసలేము, బెత్లెహేమ్ అని చెప్పేసి ఇజ్రాయెల్లో ఉంటాయి. ఆ రెండు మతాలకు సంబంధించిన ఏది మన దేశంలో లేవు కాబట్టి వాళ్ళు పక్క దేశం పోతా ఉంటారు. వాళ్ళు పక్క దేశమే పోతారు, పైలోకమే పోతారు, వాళ్ళ ఇష్టం. కానీ పోయే వాళ్ళకి మనం కట్టే పన్నుల్లో నుంచి డబ్బులు ఇస్తున్నారు. మనం ఎప్పుడైనా అడిగామా? అదేంటండి మనం అడగడం ఏంటండి? మహా అయితే వాళ్లకు మరింత దోచిపెట్టండి అని కదా మనం అడిగేది. లలిత్ కుమార్, ఈ భారతదేశంలో క్రైస్తవులు కూడా పన్ను కడుతూ ఉన్నారు. అయ్య బాబోయ్ టిఎస్ గారు అలా అనేసారేంటండి? క్రైస్తవులు పన్నులు కట్టలేదని మేము ఎక్కడ అంటున్నామండి? క్రైస్తవులు కట్టే పన్ను డబ్బుల నుండి మాత్రమే జెరూసలేం యాత్ర అయినా సరే ఏదైనా సరే క్రైస్తవులు కట్టిన పన్ను డబ్బుల నుండి మాత్రమే క్రైస్తవులకు వాడుతున్నారు వెల్ఫేర్ సంబంధించిన కార్యక్రమాలకి. ఏంటేంటి ఎండ టిఎస్ గారు, క్రైస్తవులు కట్టిన పన్ను డబ్బుల్లోంచే వాళ్ళ వెల్ఫేర్కి ఖర్చు పెడుతున్నారా? మన లలిత్ కుమార్ గారు అయితే కేవలం ఆ జెరూసలేం యాత్ర గురించి మాత్రమే ప్రశ్నించారు. మీరేమంటారు? ఆ పాస్టర్లకు ఇచ్చే జీతాలు కూడా క్రైస్తవులు కట్టిన డబ్బుల్లోంచి అంటున్నారు. ఎక్కడి నుంచి చూసి అంటున్నారు? ఏదో ఉంటుంది మీ దగ్గర, కొద్దిగా ఆ రుజువులు చూపించండి. హిందువుల గుడులకు సంబంధించిన డబ్బులు క్రైస్తవులకు వాడుతున్నట్లుగా నువ్వు నిరూపించగలవా? ఎండా టిఎస్ గారు, మీరు ప్రశ్నించడం మాత్రం బాగానే మొదలెట్టారు, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికే మీరు ఒక పిచ్చి పూలక అన్న విధంగా మాట్లాడేశారు. లలిత్ గారు ఏమన్నారు, మీరేమడుగుతున్నారు? లలిత్ గారు ఏమన్నారో మళ్ళీ ఒకసారి విందామా? మనం పోయే వాళ్ళకి మనం కట్టే పన్నుల్లో నుంచి డబ్బులు ఇస్తున్నారు. మనం ఎప్పుడైనా అడిగామా? ఏమన్నాడైనా? మనము కట్టే పన్నులు డబ్బుల్లోంచి ఖర్చు పెడుతున్నారు అన్నారు. పన్నుల్లోంచి అన్నారా, లేకపోతే హుండీలోంచి అన్నారా, లేకపోతే దర్శనం టికెట్లలోంచి అన్నారా? గుళ్ళో కట్టేది ఏది కూడా ట్యాక్స్ కాదు, సర్వీస్ ఛార్జీ, అది ట్యాక్స్ లెక్కలోకి రాదు. ఆయన ట్యాక్స్ గురించి మాట్లాడుతున్నారు. ఆయన అంత క్లియర్గా మనము కట్టే పన్నుల్లోంచి అని అంటే మీరేమంటున్నారు? హిందువుల గుడులకు సంబంధించిన డబ్బులు క్రైస్తవులకు వాడుతున్నట్లుగా నువ్వు నిరూపించగలవా? అదండి ఆయన మనం కట్టే పన్నుల డబ్బుల్లోంచి, అదే మీ క్రైస్తవులు కూడా కడుతుంటారు చూడండి, అటువంటి పన్నుల డబ్బుల్లో మేము కట్టిన పన్నుల డబ్బుల్లోంచి మీకు జెరూసలంకి ఖర్చు పెడుతున్నారు అని ఆయన అన్నారు. ఆయన పన్ను డబ్బులు అనగానే అవి దేవాలయాల డబ్బులు అన్నట్టుగా మీరు అనుకుని ఇట్లా మాట్లాడుతున్నారు. అసలు మీరు ఆ విధంగా ఎందుకు ఆలోచించారు అంటే మీ సబ్కాన్షియస్లో అది ఎప్పటి నుంచో రికార్డ్ అయిపోయింది. వీళ్ళ గుడి డబ్బులు దోచి మనకు బలే పెడుతున్నారు, గుడి డబ్బులు దోచి మనం ఎలాగే ఖర్చు పెట్టుకోవాలి అని మీరు సబ్కాన్షియస్లో రికార్డ్ చేశారు. మీరు అలా అనుకోవడంలో మీ తప్పు లేదు. 75 ఏళ్ళుగా ప్రభుత్వాలు ఆ దోపిడీ చేయడం వలన అదే నిజము, అదే కరెక్టు అన్న సబ్కాన్షియస్లో మీరున్నారు. అందుకనే ఆయన మేము కడుతున్న పన్నుల డబ్బుల్లోంచి అనగానే గుడి డబ్బులు అనే భావనను మీ సబ్కాన్షియస్ మీ మైండ్కు అందజేసింది. మీరు అలా మాట్లాడారు. ఇంకా ఏదో అన్నారు, ఏంటది? చెప్పిన మాటని నువ్వు నిరూపించగలవా? నిజంగా నువ్వు మగాడు అయితే నిరూపించగలవా? ఇక్కడ రెండు, ఆయన అన్న మాటను మీరు అపార్థం చేసుకోవడమో లేదా వక్రీకరణ చేయడమో జరిగింది. అక్కడితో ఆగకుండా మగతనం గురించి మాట్లాడుతున్నారు. మీరు మగతనం గురించి మాట్లాడారు కాబట్టి ఇక్కడ నేను పోల్కా అన్న మాటను తీసుకురావాల్సి వచ్చింది, ఏమో అనుకోకండి. అయ్యో, ఈ విషయంలో మీకు నేను అపాలజీ చెప్తుంటే గుర్తుకొచ్చింది, మళ్ళీ ఇంకో 2 అపాలజీలు చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ మీకు 2 ప్రశ్నలకు నేను జవాబులు చెప్పవలసి ఉంది. కానీ నాస్తిక హేతువాద కమ్యూనిస్ట్ అంబేద్కరిస్టులకు ప్రశ్నలు చాలా ఉండిపోయాయి. నా దృష్టిలో క్రైస్తవుల కంటే కూడా వారే దేశానికి ప్రమాదకరం కాబట్టి మిమ్మల్ని సెకండ్ ప్రిఫరెన్స్లో పెట్టాను. అయినా వీలు చూసుకుని దగ్గరలోనే మీ ప్రశ్నలకు జవాబులు చెబుతాను. ఈ విధంగా తెలిసి తెలియని మాటలు మాట్లాడి అమాయక హైందవులను రెచ్చగొడుతున్నావు, మోసం చేస్తూ ఉన్నావు, క్రైస్తవుల మీద విషయం చిమ్ముతూ క్రైస్తవులకు హిందువుల మధ్యలో గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తున్నావు. ఇది కరెక్టేనా? నువ్వు నిజంగా మగాడు అయితే నిరూపించు. హిందువుల డబ్బులు క్రైస్తవులకి ఇస్తున్నట్టుగా ప్రభుత్వం ఇస్తున్నట్టు నిరూపించు నువ్వు మగాడు అయితే. ఏంటి లలిత్ కుమార్ గారు తెలిసి తెలియకుండా మాట్లాడేస్తున్నారా? మా దేవాలయాలలో వచ్చిన కలెక్షన్స్లోంచి మీకు ఖర్చు పెడుతున్నారని రుజువులు చూపించాలా? అసలు లెక్కలోకే తీసుకోవద్దు. మా దేవాలయాలలో
హుండీ డబ్బులు కానీ టిక్కెట్ల డబ్బులు కానీ ఏ డబ్బులు కూడా అసలు లేవనుకో. అసలు గవర్నమెంట్కి ఆ డబ్బులే రాలేదనుకో. ఇప్పుడు గవర్నమెంట్కి ఏ డబ్బులు వస్తున్నాయి? మీ కిరస్తానీయులు కూడా ట్యాక్సులు కడుతున్నారు అన్నారు కదా, ఆ ట్యాక్స్ డబ్బులు, మేము కట్టిన ట్యాక్స్ డబ్బులు కూడా. అధికారికంగా మీరు ఒక 16% కదా ఉన్నారు, అంటే మిగిలిన 84% మేమే. అంటే మేము 84 రూపాయలు కట్టాము, మీరు 16 రూపాయలు కట్టారు. ఈ రెండు కలిసి 100 రూపాయలు అయింది. ఇందులోంచి గవర్నమెంటు ఒక 10 రూపాయలు జీతాలకి తీసేసింది, ఒక 10 రూపాయలు రోడ్లకి తీసేసింది, ఒక 30 రూపాయలు బాంబులు తుపాకులు కొనడానికి వాడింది, ఒక 30 రూపాయలు అమ్మ ఒడి బామ్మ జడ డ్రైవర్ అన్న బేకు అవ్వాతాతల పెన్షన్లు ఇలా ఖర్చు పెట్టేసింది. మిగిలిన 20లోంచి ఓ 10 రూపాయలు ఇంట్రెస్టులు చెల్లించింది. ఆ 100లో ఇలా ఖర్చు పెట్టిన 90 రూపాయలలో కూడా మీకోసం మా కోసము దామాషా పద్ధతిలో ఖర్చు పెట్టినట్టే అవుతుంది. ఇక ఇంకో 10 ఉంది కదా, ఈ 10తో మన పాస్టర్లకు జీతాలు ఇస్తుంది, అట్లాగే జెరూసలంకు డబ్బులు ఖర్చు పెడుతుంది. మరి మీకోసం ఖర్చు పెట్టిన ఈ 10 రూపాయలలో మేము కట్టిన 8 రూపాయల 40 పైసలు పన్ను ఉంది కదా, ఈ 8 రూపాయల 40 పైసల పన్ను కూడా ఏ దేవాలయాల నుంచి కూడా రాలేదు. పెట్రోలు పోయించుకున్నప్పుడు కానీ, బియ్యం కొనుక్కున్నప్పుడు కానీ, వేరేది ఏదైనా కొనుక్కున్నప్పుడు కానీ మేము కట్టిన GSTలోంచి వచ్చిందే. మరి మీకు ఖర్చు పెడుతున్నారు కదా అని మీరు అడుగుతారా? ఎక్కడ మీకు జెరూసలంకి ఖర్చు పెడుతున్నారు, మాకు తిరుపతి వెళ్ళడానికి ఎవడన్నా డబ్బులు ఇస్తున్నారా? మా పాస్టర్లకు ఇచ్చినట్టే మీ పూజారులకు కూడా ఇస్తున్నారు కదా అంటారు. మా పూజారులకు ఈ ట్యాక్స్లోంచి రాదు, ఆ గుళ్ళో వచ్చిన సంపాదనలోంచే ఖర్చు పెడతారు కాదంటారా? మా డబ్బులతో మీరు జెరూసలం వెళ్ళట్లేదా? మీ పాస్టర్లు జీతాలు తీసుకోవట్లేదా? మీరు ఆయనను నువ్వు మగాడివైతే అనుకుంటూ ప్రశ్నించారు. మిత్రులారా, TS గారు చాలా తెలివైన వారు, ఖచ్చితంగా వారు మగవాడు అని నిరూపించుకుంటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.